ఒళ్ళు వేడిగా ఉందని చెప్పేసి తడికండవ చేసి ఒంటి మీద కప్పానండి. పిల్లలకి ఇంకా ఒకళ్ళ జ్వరం వస్తే ఒకళ్ళ తర్వాత ఒకరికి వస్తూనే ఉంటుంది. అలా పెద్దోడికి మళ్ళీ ఒళ్ళు కాలుతుందని చెప్పేసి ఇప్పుడే లేచి 250 mlది జ్వరం ముందు ఒకటి పోసాము. జ్వరం ముందు పోసాను 5 ml పోసాను అనమాట. తడికండ పెట్టాను, తడికండ కూడా ఆరిపోయింది. తర్వాత వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా 4 అవుతుంది. 3 గంటలకే లేసాము. లేచి ఇంకా బాబు చూసుకున్న తర్వాత గంటా సాహిబ్ అని చెప్పేసి పల్లెటూరులో బాగా వస్తూ ఉంటారండి. పండగ మూమెంట్లో అలాగా వస్తూ ఉంటారు. అది కూడా మిడ్ నైట్ 1 గంటకి 2 గంటలకి వస్తూ ఉంటారన్నమాట. మేము పాత ఇంట్లో అక్కడ ఉన్నప్పుడు కొత్తపల్లిలో అసలు మాకు గంటా సాహిబ్ అంటే అసలుకి తెలిసేదే కాదు. రాజ్కుమార్ తెలుసంట, నేను ఎప్పుడు చూసింది ఎరగను. అలాంటిది డోర్ కాడికి వచ్చి మిడ్ నైట్ 1 గంట అప్పుడు బయట ఉండి గంట కొడతా, అలానే అది ఏదో ఉంటుంది చేతులు ఆయన దగ్గర లబ్బర్ లాంటిది, అదొక శబ్దం, అదొక వింత శబ్దం వచ్చిందండి. ఆ వింత శబ్దం చేస్తా గంట కొడతా అరుస్తూ ఉంటాడు అన్నమాట. అంటే పిలుస్తూ ఉంటాడు. అంటే మిడ్ నైట్ 1 గంటకు వచ్చినప్పుడు ఎవరా దొంగోళ్ళ ఎవరా అని చెప్పేసి అప్పుడు నేను చాలా భయపడేవాడిని. తర్వాత ఇంకా రాజ్కుమార్ కూడా చాలా భయం గంటా సాహిబ్ అంటే. తర్వాత ఇంకా మత్తమాల దగ్గర పోయి నైట్ ఇలాగా చేస్తున్నారు అత్తమా అని చెప్పేసి మత్తగారిని అడిగా. నేను అలా చేస్తే అసలుకి ఆ ఫస్ట్ రోజు అయితే నేను డోర్ కూడా తీయలేదు. అసలు ఎవరా ఏందా పిల్లలు ఉన్నారు ఏమైనా జరిగిద్దా అని చెప్పేసి నైట్ డోర్ కూడా తీయకుండా అట్నే డోర్ కాడ ఉండి భయపడతా చూస్తూ ఉన్నా అన్నమాట. వెళ్తాడా లేదా అని చెప్పేసి ఒక పావు గంట దాకా అరిచాడండి. అరిచి ఏదో అరుపులు వినపడుతున్నాయి కానీ దానికి క్లారిటీ తెలియదు ఇంకా మొత్తానికి వాళ్ళ భాషల్లో. తర్వాత ఏమైంది, ఇంకా వెళ్ళిపోయిన తర్వాత నేను చూసి అసలు ఎవరా ఏందని చెప్పేసి ఇంకో డోర్ తీసేసరికి వెళ్ళిపోయి చివరి లైన్లోకి వెళ్ళిపోయి ఎల్ షేప్లో ఇంకా మత్తలో రూట్లోకి వెళ్ళిపోయాడు అన్నమాట. ఎవరా అని అనుకున్నాను. తర్వాత ఇంకా ఎమ్మండి మా అత్తగారికి ఇట్లా తెలియజేస్తే ఎవరో కాదు నాని, ఇలా గంటా సాహిబులు పండగకి వస్తూ ఉంటారులే, వాళ్ళకి పండగ తరపున వాళ్ళకి పండగ తరపున మన దగ్గర ఏదో మనకున్నది ప్రేమగా వాళ్ళకి ఇవ్వాలి. అలా ఇచ్చిందాకా నేను మిమ్మల్ని వదిలిపెట్టరు, రోజు వస్తూనే ఉంటారు, 3 రోజుల దాకా వస్తూ ఉంటారు, 3 రోజుల లోపల ఇచ్చేయాలి వాళ్ళకి, ఎంతో కొంత మీ దగ్గర ఉన్నది, పొద్దుగుకులు అలాగా అడిగించుకోకూడదు అని చెప్పేసి అనగానే నేను 2 రోజుల దాకా భయపడి తీయలేదు కదా. 3 రోజు ఏమంటే ఆయన వస్తారని చెప్పేసి డబ్బులు కూడా చేంజ్ పక్కన పెట్టుకొని తర్వాత ఆయన 1:30-2 గంటల లోపల వచ్చి ఇంకా ఆ రోజు డబ్బులు ఇవ్వడం జరిగిందన్నమాట. ఆ రోజుతో ఈ రోజు కూడా సంవత్సరంన్నర పైన అవుతా ఉంది. మళ్ళీ ఇంకా ఈరోజు కూడా అదే శబ్దం వినపడిందండి. అదే శబ్దం ఆరిందా, ఇంకోసేపు ఉంచుకోక ఆరిపోయింది. ఇద్దరం బొబ్బుందాం. ఇంక వాళ్ళు ముందు తెలియని వాళ్ళు పిల్లలు సహజ బాబైనా ఎవరైనా పిల్లలు అదిరిపోతారు. అందుకని చెప్పేసి ముందుగా నేను లేచి ఇంకా నేను రాత్రి కూడా వస్తే నేను రాత్రి ఏమో ఇంకా నేను లైట్ కూడా వేయలేదు, పంచరానిగా మేము పండుకుంటుంది. ఇంకా అట్నే వింత శబ్దం చేస్తా గంట కొడతా పిలుస్తూ ఉన్నాడు. ఇంకా ఈ పోయిన ఇయర్ వచ్చారు కదా అన్నోళ్ళే అని అనుకొని చెప్పేసి రేపు రానా అని చెప్పేసి ఇంకా నేను చెప్పాను నిన్న నైట్. ఇంకా అదేవిధంగా ఈరోజు వచ్చి పక్కన అంటే ఇంకా వినపడతా ఉంది శబ్దం, పక్క వినపడతా ఉంటే అన్నోళ్ళు వచ్చారని చెప్పేసి అమ్మటిని ఇంకా వెళ్ళి మళ్ళీ అదే యథావిధిగా ఇంకా డబ్బు తీసుకుపోయి ఇచ్చేసి సాహిబుల దగ్గర వాళ్ళ దగ్గర గంటా సాహిబుల దగ్గర విభూది ఉంటుంది, విభూది పిల్లలు పెట్టించి అంటే మంచిదంట జ్వరం తగ్గిద్దని చెప్పేసి రాజకుమార్ చెప్పింది నాకు. బావా మా చిన్నపిల్లలు అప్పుడు మా తాతయ్య
వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని ఆ మాట ఈ మాటలు మాట్లాడుకొని మాకు అందరికీ బూది పెట్టించి వచ్చేవాడు బావ అని చెప్పేసి రాజు చెబుతూ ఉంది. సరే రాజు అని చెప్పేసి పిల్లలకి బూది పెట్టించాను, కొనుక్కుంటా ఉన్నారు. అదే ఈరోజు ఇవ్వకపోతే మళ్ళీ రేపు కూడా ఇచ్చేవాడు అనమాట. అలాగ ఉంటుంది వాళ్ళతో. మీకు తెలుసో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి అండి. అంటే మీరున్న ప్రాంతంలో కూడా వచ్చారా లేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి ఈ వీడియో తీసేలే. ఒకవేళ మళ్ళీ తెలియని వాళ్ళు కూడా అంటే మా పల్లెటూరులోనైనా లేకపోతే సిటీలో కూడా ఇలా చేస్తారా అని చెప్పేసి తెలుసుకోవడానికి చిన్న క్లూగా. సరేనా? ఇంకేంది బాబు నిద్ర వచ్చుతా. సరేనా? ముందు పోసా కదా, రేపు మార్నింగ్ డాక్టర్ దగ్గర తీసుకుపోయి ఇండిషన్ ఇంజక్షన్ తీసుకొస్తాను నేను. ఓకేనా? సరే. బుట్టబ్బాయ లేచి ఏడుస్తుంటే అమ్మ పాలు ఇస్తా నిద్రపోతుందిలే. అమ్మాయి నేను ఇంత కొట్టిందా? ఎక్కడ కొట్టింది? ఎక్కడ కొట్టింది చెప్పు. ఎక్కడ? అక్కడ తొట్టిందా? చూసుకోలేదు అట్లా అమ్మాయి. సుహాసిని కూడా ఒక్కోసారి లేచిద్దండి సడన్గా. అసలుకి ఎంత కేకేస్తుందో అదిరిపోయి. అటైతే రేపు సాహస్ బాబు స్కూల్కి వెళ్ళడుగా, లీవా? వెళ్ళవా? జ్వరంలో కూడా వెళ్తావా? తగ్గిపోయిందిగా, వెళ్ళవా? మరి ఏం చేస్తాం మరి ఇంటికాడ? చెప్పు నన్ను ఏం చేస్తావా? బొక్కుంటావా? సరే రెస్ట్ తీసుకో, మళ్ళీ వేరే పిల్లలకు వచ్చింది నువ్వు వెళ్తే కదా. రెస్ట్ తీసుకో సరేనా? ఏం మరి అన్నం తింటావా బ్రెడ్ తింటావా? ఏంటిది? బిద్దా? సరే. ఇడ్లీ తెచ్చాను పొద్దునే. ఇడ్లీయా పూరియా? ఇడ్లీయా? సరే మంచోడు, గుడ్ బాయ్ సుహాస్. సరే బాబున్నావా?